హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో ఓలివ్ స్మార్ట్ కాయిన్ యాప్ గురించి నా హానెస్ట్ రివ్యూని మీతో షేర్ చేసుకున్నాను కదా. అయితే నేను ఇందులో లోన్ కోసం ట్రై చేశాను. నాకు 26,000 లోన్ వచ్చింది. అది ఎలా వచ్చిందో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ ఓలివ్ అప్లికేషన్ని ఓపెన్ చేశాను. ఇక్కడ 4 డిజిట్స్ పిన్ ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ ఇలా ఇంటర్ఫేస్ వచ్చింది, చెక్ లోన్ ఆఫర్స్ అని. అక్కడ క్లిక్ చేయగానే ఎలో అడుగుతుంది. ఎలో పర్మిషన్స్ మీద క్లిక్ చేసేసేయండి. ఇక్కడ 26,000 లోన్కి 22,932 హ్యాండ్కి వస్తుంది. 5,595 ఈఎంఐ ఉంటుంది. ఇక్కడ ఇన్సూర్ యువర్ ఫైనాన్స్ ఉంది, అది నేను చూస్ చేసుకోలేదు. తర్వాత కింద ఉన్న రైట్ మార్క్ మీద క్లిక్ చేసి అప్లై నౌ మీద క్లిక్ చేసేసాను. ఇక్కడ ఇలా ఇంటర్ఫేస్ వచ్చింది, వెరిఫై బ్యాంక్ అకౌంట్ టు రిసీవ్ లోన్ అమౌంట్ అని. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. 2 ఆప్షన్స్ ద్వారా మనం చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్యాంక్ వెరిఫికేషన్ వయా యూపీఐతో ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. అది క్లిక్ చేయగానే 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్లో నుంచి 1 రూపీ డెబిట్ చేస్తారు, తర్వాత వెరిఫై చేస్తారు, తర్వాత ఆ 1 రూపీ క్రెడిట్ చేస్తారంట. ప్రొసీడ్ చేసుకొని చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ మాన్యువల్లీ చేసి చూస్ చేసుకున్నాను. అయితే ఇందులో ఎంటర్ నెంబర్, అగైన్ రీఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, అప్డేట్ అకౌంట్ మీద క్లిక్ చేసేసాను. చేశాక వన్స్ కన్ఫర్మ్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ అని వస్తుంది. ప్రొసీడ్ నొక్కాను. ప్రొసీడ్ చూస్ చేసుకున్న తర్వాత కంప్లీట్ యువర్ కేవైసీ అని అడుగుతుంది. టేక్ సెల్ఫీ, వెరిఫై యువర్ కేవైసీ. ఐఎమ్ రెడీ అని క్లిక్ చేయగానే ఒక సెల్ఫీ అడుగుతారు. సెల్ఫీ క్యాప్చర్ అయిన తర్వాత కేవైసీ, వీఆర్ ట్రయింగ్ టు వెరిఫై యువర్ కేవైసీ ఆన్లైన్ అని వస్తుంది. వన్స్ అది కంప్లీట్ అవ్వగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి. కంగ్రాచులేషన్స్, వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్ అండ్ వెరిఫైడ్ యువర్ కేవైసీ డీటెయిల్స్ అని కన్ఫర్మ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత బేసిక్ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మ్యారిటల్ స్టేటస్, జెండర్ అడుగుతారు. కంటిన్యూ క్లిక్ చేసేసేయండి. తర్వాత వర్క్ డీటెయిల్స్ అడుగుతారు. ఇక్కడ వర్క్ డీటెయిల్స్లో ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అడుగుతారు. నేను ఇక్కడ 3rd ఆప్షన్ చూస్ చేసుకున్నాను. తర్వాత వర్క్ ప్లేస్ డెసిగ్నేషన్ అంటే నేను ఇక్కడ ఫ్యాషన్ అని పెట్టాను. తర్వాత పిన్ కోడ్ అడుగుతారు, అడ్రస్ అడుగుతారు, అవి కూడా ఇచ్చేయండి. పర్పస్ ఆఫ్ దిస్ లోన్ అంటే నేను పర్సనల్ లోన్ అని చూస్ చేసుకున్నాను. పర్సనల్ లోన్ చూస్ చేసుకొని కిందున్న రైట్ మార్క్ మీద క్లిక్ చేసి కంటిన్యూ నొక్కేయండి. అలా చేశాక లోన్ అనేది ప్రాసెసింగ్ అయ్యి కేవైసీ డన్ అని వస్తుంది. కేవైసీ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అని వస్తుంది. తర్వాత లోన్ అనేది అప్రూవ్డ్ అని వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏమీ లేదు, రిజిస్టర్ ఫర్ ఆటోపే. ఇప్పుడు లోన్ అనేది అప్రూవ్ అయింది. మీరు ఆటోపే వన్స్ రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, వెంటనే మీ అకౌంట్లోకి మనీ డిస్పోజ్ అవుతాయి. ఆటోపే రిజిస్టర్ చేసుకోవాలంటే ఇందులో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ అడుగుతారు. మీ దగ్గర ఇన్ కేస్ ఏటీఎం ఆర్ డెబిట్ కార్డ్ రెండు ఒకటే అది ఉంటే అది చూస్ చేసుకోండి. నేనైతే నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాను. నెట్ బ్యాంకింగ్ ప్రాసెస్ అయితే చెప్తున్నాను. నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఇచ్చేసి ఆథెంటికేట్ చేస్తే నార్థన్ ఆర్క్ వాళ్ళు ఈ మ్యాండేట్ అని చెప్పి ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్ చేయాలి. ఈ మ్యాండేట్ న్యాచ్ ఎనేబుల్ అయిపోవాలి. అయితే ఈ మ్యాండేట్ గురించి నేను కూడా క్లియర్గా చెప్తాను. 6,000 ఈ మ్యాండేట్ ఏంటి అంటే, ఎప్పుడైనా మీరు లోన్ అనేది రీపే చేయకపోతే 6,000 అనేది మీ అకౌంట్లో నుంచి ఎప్పుడో ఒకప్పుడు కట్ చేస్తామని ఈ మ్యాండేట్. వన్స్ ఈ మ్యాండేట్ అనేది ప్రొసీడ్ చేసి సక్సెస్ఫుల్ అయిందనుకోండి, ఆటోపే కూడా రిజిస్టర్ అయిపోయినట్టే. ఇంకా మీ అకౌంట్లోకి 26,000 డిస్పోజ్ అవుతాయి. ఇది ప్రాసెస్ అయిపోయిన తర్వాత నా అకౌంట్లోకి 26,000 డిస్పోజ్ అయ్యాయి. అంతే అండి. ఇది ఓలివ్ స్మార్ట్ కాయిన్ యాప్లో నేను 26,000 లోన్ కోసం ట్రై చేస్తే నాకు 26,000 లోన్ వచ్చింది. నా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.